10 ఈ నెంబర్ ఇప్పుడు తెలంగాణలో బలంగా వినిపిస్తోంది. ఏ పార్టీ లీడర్ ను చూసినా 10కి పైనే అంటున్నారు, కానీ 15 అని చెప్పడం లేదు. అలానే 5, 6 అని కూడా అనడం లేదు. పర్టికులర్ గా 10 నెంబర్నే ఇప్పుడు అన్ని పార్టీల లీడర్స్ నెమరువేస్తున్నారు. మరి ఈ 10 పంచాయతీ ఏంటి? లీడర్లంతా 10 నెంబర్నే పదే పదే అనడం వెనుక అసలు కారణం ఏంటి? 10 ఆ పైన అని ఎందుకు చెప్తున్నారు? లెట్స్ వాచ్. ఇప్పుడు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు పదే పదే పలుకుతున్న సంఖ్య. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలకు గాను 10 సీట్లు తమ ఖాతాలో వేసుకుంటామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల నేతలు బలంగా చెబుతున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా తమకు 10 సీట్లకు పైగా కట్టబెట్టాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లకు పైనే ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న 17 సీట్లకు గాను మెజార్టీ సీట్లు అంటే 10కి పైగా సీట్లు వస్తేనే రాష్ట్రంలో తాము బలంగా ఉన్నట్లు చాటి చెప్పినట్లవుతుందని 3 పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీంతో అదే పనిగా 10 సీట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, అటు సెంట్రల్లో చక్రం తిప్పుతున్న బీజేపీ లీడర్లు గానీ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేయటం లేదు. 10కి పైన అంటున్నారు కానీ 16 సీట్లలో విజయం సాధిస్తామని అస్సలు చెప్పటం లేదు. ఇటు బీఆర్ఎస్ లీడర్లు మెజార్టీ సీట్లలో విజయం సాధించేలా దీవించండి అంటూ ప్రజలను కోరుతున్నారే గాని ఖచ్చితంగా సీట్లన్నీ మేమే గెలుస్తామని చెప్పిన దాఖలాలు కనిపించటం లేదు. అయితే ఈ 10 మంత్రం వెనుక అసలు రీజన్ వేరే కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ తెలంగాణలో మొత్తం సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదని పలు సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే చెప్పటం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంటే మరికొన్ని స్థానాల్లో బీజేపీ లీడర్లకు పట్టుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య పార్లమెంటు ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయని తెలుస్తోంది. ఈ 2 పార్టీలకు బీఆర్ఎస్ ఏ మేరకు పోటీ ఇస్తుందంటే చెప్పటం కష్టమేనని అనలిస్టులు చెబుతున్నారు. సిట్టింగ్ స్థానాలతో కలుపుకొని ఇంకా 6 నుంచి 7 స్థానాలు అంటే 10కి పైగా సీట్లు మావే అని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ కూడా సేమ్ ఇదే డైలాగ్ ను రిపీట్ చేస్తోంది. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఇటు కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ వంటి సిట్టింగ్ సీట్లు మరోసారి బీజేపీ ఖాతాలో చేరుతాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ సీటులో పక్కాగా ఎంఐఎం గెలుస్తుందన్న అంచనాలున్నాయి. కాబట్టి మిగిలిన 7 సీట్లలో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావటం, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తూ ఉండటంతో ఇక్కడ గట్టి పోటీ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇటు మెదక్ సీట్లో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీలో బలమైన వాయిస్ గా పేరున్న రఘునందన్ రావుతో పాటు కాంగ్రెస్ నుంచి నీలం మధు సామాజిక సమీకరణాల కోణంలో బలమైన అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఆ సీటు కూడా హాట్ సీటుగా మారిపోయింది. అయితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ తో పాటు హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట ఉండటంతో ఇక్కడ బీఆర్ఎస్ కు కూడా అవకాశాలు లేకపోలేదు. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు సెంటిమెంట్ సీటుగా భావించే చేవెళ్లలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తూ ఉండటంతో ఈ సీటు బీజేపీ లిస్టులో చేరుతుందా లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందా అని పొలిటికల్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భువనగిరి సీట్లలో ఎవరు గెలుస్తారంటే చెప్పటం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెరో 4 నుంచి 5 స్థానాలు పక్కాగా గెలుస్తారు. కాబట్టి మిగిలిన 7 సీట్లు ఎవరి ఖాతాలో పడతాయన్న ఉత్కంఠ నెలకొంది. అందుకే ఈ 7 సీట్లు కలుపుకొని కాస్త అటు ఇటుగా 10కి పైనే సీట్లు గెలుస్తామంటూ ప్రధాన పార్టీల నాయకులు పదే పదే చెబుతున్నారు. ఉన్న 17 సీట్లలో 10కి పైనే సీట్లు ఒకే పార్టీకి వస్తాయా అంటే డౌటే అన్న సమాధానాలు క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇంకా నామినేషన్లే ప్రారంభం కాలేదు కాబట్టి ఎన్నికల నాటికి ఏమైనా జరిగే అవకాశాలున్నాయి. లోక్సభ పోరులో బీఆర్ఎస్ కు 10 సీట్లంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట.
ఇక ఏ పార్టీకి 10 సీట్లు వస్తాయో తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నామినేషన్ల తర్వాత మారే పరిస్థితులు ఏ పార్టీకి లాభం చేకూర్చుతాయన్న ఉత్కంఠ మాత్రం అందరిలోనూ నెలకొంది.